ఎప్పటి నుంచో ఆన్ క్యామ్ వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఫైనల్లీ ఈరోజు అయితే ఆ శ్రీరాముడి దయతోని మీ ముందు ఇలా అనమాట. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ శ్రీరామనవమి అండి. సో ఈరోజు ఈ బ్లాగ్లో అయితే నేను ఇక్కడ మా ఎన్టీపీసీ మౌదాలో శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటాం అనేది మీకు చూపించేస్తాను అనమాట. అదిగోండి దూరంగా కనిపిస్తుంది కదా కారు, అటు సైడే వెళ్ళాలన్నమాట. మనం గుడికి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम। संत समागम, संत समागम, संत समागम, संत समागम। మాకు ఇక్కడ ఎలా అంటే అన్ని దేవుళ్ళు కలిపి ఒక గుడిలో మాత్రమే ఉంటారనమాట. వేరే గుడి అంటూ ఉండదు. ఇక్కడ మీకు చూపించాను కదా ముందు, దేవుళ్ళు అందరూ కలిపి ఈ గుడిలోనే ఉంటారనమాట. గుడి అయితే చాలా పెద్దది. బయట మనకి అన్నప్రసాదం ఏదైనా పెట్టినప్పుడు ఎప్పుడైనా బయట మనకి ఆ ఓపెన్ స్పేస్లో పెడుతూ ఉంటారనమాట. సో ఈరోజు కూడా ఇక్కడే పెట్టారు యాజ్ యూజువల్గా అన్నప్రసాదం. మేము కొంచెం లేట్గా వెళ్ళాం, అందుకని ఐటమ్స్ అయితే లేవన్నమాట. కొన్ని అయిపోయినాయి, కొన్ని మాత్రమే ఉన్నాయి. సో అవి ఉన్ని మాత్రం పెట్టుకొని వచ్చి తిన్నామన్నమాట హ్యాపీగా. సో మా శ్రీరామనవమి సెలబ్రేషన్స్ ఇలా జరిగినాయి. మీ ఏరియాలో మీకు ఎలా జరిగినాయి? నార్త్లో అయితే ఎప్పుడు ఇలానే ఉంటుందండి. పానకం కానీ అలాంటి ఐటమ్స్ ఏం పెట్టరు. మేబీ ఇక్కడ అలా చేయరేమో. మన సైడ్ మాత్రం పానకం మస్ట్ ష్యూర్ ఐటమ్ అన్నమాట. అది కూడా మీకు చూపిస్తున్నాను కదా, అది పవర్ ప్లాంట్. ఇక్కడ పక్కన వచ్చేసరికి గుడి అనమాట. మరీ పక్కన ఉండదు, కొంచెం దూరమే ఉంటుంది. సో మీకు వీడియోలో మేబీ పక్కన ఉన్నట్టు కనిపించవచ్చు. సో నేనైతే ఇవి నైట్ టైం షూట్ చేశాను అనమాట. లైటింగ్ అది బాగా పెట్టారు.